ఓపెన్ టాక్కి స్వాగతం. సోషల్ మీడియా ఈ రోజుల్లో ఎంత పవర్ఫుల్గా ఉందో మనకు తెలుసు. అలాగే ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చిన డైలాగులు సోషల్ మీడియాలో ఓవర్ నైట్ వాళ్ళని స్టార్లు కూడా చేస్తున్నాయి. మనకు తెలుసు, ఒక తాత కుర్చీ మడత పెడితే డైలాగ్ చెప్పాడు. అది మొత్తం ఇండియా వైడ్ కూడా ఆ డైలాగు పూర్తిగా పాపులర్ అయిన డైలాగ్ అది. సో ఆ డైలాగ్ తర్వాత గుంటూరు కారం సినిమాలో కూడా వాడటం జరిగింది. దాంతో మరింత హైప్ వచ్చింది. ఇప్పుడు అదే డైలాగు ఒక రాజకీయ నేత చెప్పడంతో దానికి మరింత ఇదొచ్చింది. గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పూర్తిగా చక్కర్లు కొడుతున్న డైలాగ్ ఇది. ఆ చెప్పిన వ్యక్తి పేరే చంద్రబాబు గారు. వాస్తవానికి చాలామందికి ఆశ్చర్యం, ఇంకా తేరుకోలేదు. చంద్రబాబు గారు ఏంటి ఈ డైలాగ్ చెప్పడం ఏంటని చెప్పి చాలామంది తేరుకోలేదు. ఎందుకంటే గత 40 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ టైపు సినిమాటిక్స్ డైలాగులు చంద్రబాబు గారు చెప్పలా. ఆయన యాక్టివ్గా ఉంటారు, 7-10 వయసులో కూడా 20 ఏళ్ల యువకుడిలా ఉంటారు వరకు కరెక్టే. కానీ ఆ సిద్ధాంతాలు మాత్రం పాతకాలపు సిద్ధాంతాలే. కానీ మొట్టమొదటిసారిగా ట్రెండ్కు తగ్గట్టు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో చంద్రబాబు గారు ఈ డైలాగ్ని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ కూడా ఈ డైలాగు కేరింతలు కొట్టిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు డైలాగ్ వచ్చినప్పుడు ఎంత పాపులర్ అయిందో ఇప్పుడు చంద్రబాబు గారి నోటితో చెప్పిన తర్వాత తిరిగి మరొక్కసారి ఈ డైలాగు అంత పాపులర్ అయితే అవడం జరిగింది. దీంతో ఆ తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఫుల్ జోష్ వచ్చిందని చెప్పొచ్చు. వాస్తవానికి ఇది చంద్రబాబు గారు తనకు తానుగా కావాలని అప్పటికప్పుడు చెప్పిన డైలాగ్ కాదు. ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక డైలాగ్కి కౌంటర్గా చంద్రబాబు గారు ఈ డైలాగ్ను వాడటం జరిగింది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ, ఇక మనం షర్టు స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఆయన అలా చూపించాడు. మనం షర్టు స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి కార్యకర్తలని ఉత్తేజపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. వాస్తవానికి ఆ డైలాగ్ చాలామందికి తెలియదు, మీకు కూడా తెలిసే ఉండదు ఇప్పుడు నేను చెప్పేదాకా. లేదా చంద్రబాబు గారు డైలాగ్ తర్వాత ఆ డైలాగ్ బయటకు వచ్చింది, చాలామందికి తెలియదు. సరే అయిపోయింది. ఆ డైలాగ్కి కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో నిన్న చంద్రబాబు గారు ఈ కుర్చీ మడత పెడితే డైలాగ్ని అయితే చెప్పడం జరిగింది. సో ఎలా చెప్పారు అనేది ముందుగా ఆయన నోటితోనే ఒకసారి మీరు ఆ డైలాగ్ వినండి. ఆయన నోటితో వింటే నాకు కిక్ ఉంటుంది. మనకి చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. విన్నారు కదా రెస్పాన్స్. వాస్తవానికి అది ఒక ఇండోర్లో జరిగినటువంటి లిమిటెడ్ మెంబర్స్తో జరిగినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలోనే డైలాగ్ రాగానే అసలు ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో ఒక చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి షర్టు స్లీవ్స్ మడత పెడితే టీడీపీ జనసేన కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా కుర్చీలు మడత పెడతారు. అంటే ఏంటంటే కుర్చీలు మడత పెట్టి కొడతారు అని అర్థం. కొడితే ఏమవుద్ది, జగన్మోహన్ రెడ్డికి దెమ్మ తిరుగుద్ది. సో ఆ ఉద్దేశంతో చెప్పిన డైలాగే ఇది. ఇప్పుడు ఈ డైలాగే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా వైరల్గా మారింది. ఆ ఉత్సాహాన్ని చూసిన చంద్రబాబు గారు ఇదే డైలాగ్ని మరొకసారి రిపీట్ చేసి వినిపించారు. ఒకసారి వినండి. మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. సో కరెక్ట్గా కరెక్ట్ టైంలో ఒక పవర్ఫుల్ డైలాగ్ని అయితే చంద్రబాబు గారు ఉపయోగించారు. అందరూ కుర్చీలు మడత పెడితే అంటే మడత పెట్టడం కాదు, మడత పెట్టి కొడితే అని అర్థం. ఆ కొడితే అనే మాట చంద్రబాబు గారు చెప్పలేదు, ఎందుకంటే అది పద్ధతిగా ఉండదు కాబట్టి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్ అని చెప్తే బాగోదు, అందులో అసలు డైలాగ్ కూడా వేరే ఉంటుంది. కుర్చీలు మడత పెట్టి కొడితే జగన్మోహన్ రెడ్డి సీఎం సీట్ ఉండదు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోనని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారి నోటి నుంచి ఈ టైపు డైలాగులు అయితే విన్న ఘటన లేదు. అయితే ఇది చంద్రబాబు గారు నోటితో చెప్పారు. కానీ ఇదే డైలాగ్ని నారా లోకేష్ చెప్పడంతో పాటు చేసి చూపించాడు. అంటే ఒక కుర్చీని మడత పెట్టి చూపించాడు ఆయన. మడత పెడితే ఎలా ఉంటుందో తెలుసా అని మడత పెట్టి చూపించారు. అంటే కుర్చీ మడత పెట్టి కొడితే అని దాని అర్థం. అంటే తండ్రేమో నోటితో చెప్తే తనయుడు ఏకంగా దాన్ని చేత్తో
చేసి చూపించాడు. ఇప్పుడు ఈ 2 వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా, ఆ యూట్యూబ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, ఏ సామాజిక మాధ్యమం తీసుకున్నా కానీ ఒకటే డైలాగ్ అయితే ట్రెండ్ అవుతుంది. అది చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ చెప్పిన డైలాగు. ఈ 2 రోజుల వ్యవధిలోనే ఒరిజినల్ డైలాగ్తో పాటు చంద్రబాబు గారి డైలాగును కూడా మిక్స్ చేసి రకరకాల మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. అంటే చంద్రబాబు గారు మాట్లాడిన మాట అంత బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు గారి డైలాగ్ని వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆ స్థాయిలో వైరల్ అయింది డైలాగ్ ఇది. సో ఒక్క డైలాగ్తో టీడీపీలో కూడా ఫుల్ జోష్ వచ్చింది. ఇక ఆ వీరిద్దరు వంతు అయిపోయింది, చంద్రబాబు గారు నారా లోకేష్ వంతు అయిపోయింది. ఇక ఇదే డైలాగ్ గాన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి చెబితే ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి ఒకటే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో గన ఈ డైలాగ్ని చెబితే ఇక అది మరొకసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆయన కోసం కూడా చాలామంది అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు చంద్రబాబు గారు చెప్పిన ఒక డైలాగ్ అనేది ఆయనలో ఉన్న యువకుడిని మరొకసారి బయటికి తీసుకొచ్చింది. ఆయన పదే పదే చెప్తారు, వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే, బట్ నేను యువకుడితో పాటు సమానంగా పరిగెడతాను. పరిగెట్టడం అంటే పనిలో పరిగెడతాం, అంటే ఈ పరిగెట్టడం కాదు, పనిలో పరిగెడతానని అర్థం. అదేవిధంగా చంద్రబాబు గారు మొట్టమొదటిసారిగా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కోసం ఈ సినిమాటిక్ డైలాగ్ని, అది కూడా పాపులర్ అయిన ఒక డైలాగ్ని చంద్రబాబు గారు నోటితో చెప్పడం అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సెన్సేషన్గా మారింది. ఇప్పటికే ఆయన గతంలో మనం చూసాం, దాదాపు 20 అడుగులు ఉన్నటువంటి బస్సును కూడా నిలువు నిచ్చినేసుకుని నిమిషంలో ఎక్కేసిన పరిస్థితి. అలాగే తిరుపతి మెట్లు ఈ రోజుకి చంద్రబాబు గారు కాలినడకని ఎక్కితే వెనకమాల సెక్యూరిటీ పరిగెట్టాల, ఎందుకంటే అంత వేగంగా ఎక్కుతారు. ఫిట్నెస్ విషయంలో చంద్రబాబు గారిని ఇక నెక్స్ట్ లెవెల్. ఆ ఏజ్లో అలాంటి ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకని ఆయన పదే పదే చెప్తాడు, ఫిట్నెస్ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టే 7-10 వయసులో కూడా ఈరోజు యువకుడిలాగా పరిగెట్టగలుగుతున్నాను. వాస్తవానికి చంద్రబాబు గారు అందరూ అనుకున్నట్టు 10 గంటలు 15 గంటలు నిద్రపోతాడు అనుకుంటే పొరపాటే. ఆయన గట్టిగా నిద్రపోయేది 4 నుంచి 5 గంటలు మాత్రమేనట. అంతకుమించి ఆయన పడుకునే అవకాశం కూడా లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకంటే తక్కువ సమయం పడుకున్నారని చెప్పి అనేక మంది ఐఏఎస్లు అధికారులు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు తర్వాత రిటైర్ అయిన తర్వాత అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు, అసలు ఆయన ఎప్పుడు పడుకుంటారో తెలియదండి, ఎప్పుడైనా ఎంత లేట్ అయినా 1 గంట అయినా 2 అయినా తప్పదు అనుకుంటే ఆయన కూర్చుంటాడట మీటింగ్లో. ఆ రోజు ఆయన అవగొట్టాలి, తర్వాత వేరే ప్రోగ్రాం ఉందంటే ఖచ్చితంగా పడుకుంటారట. మళ్ళీ ఉదయం 5ంటికి లేచిపోయి యోగాకి వెళ్ళిపోతారు భువనేశ్వర్ గారు, చంద్రబాబు గారు. చాలామంది అధికారులు చెప్పారు. సో ఆ స్థాయిలో ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేస్తారు. ఇదంతా చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ చెప్పినటువంటి ఈ కుర్చీ మడత డైలాగ్ అనేది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. ఒక రకంగా వైసీపీ ఇరకాటంలో పడింది. మరొకసారి ఎలాంటి డైలాగ్ చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే ఆల్రెడీ చెప్పిన ఒక స్లీవ్స్ మడత పెడితే డైలాగ్కే కుర్చీ మడత పెడితే డైలాగ్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏదైనా డైలాగ్ చెప్పారనుకోండి కౌంటర్గా, ఈసారి అంతకు మించి ఏదైనా వచ్చిందనుకోండి వాళ్ళు గుక్కబట్టే పరిస్థితి. ఇప్పటికే దీనికి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి. చంద్రబాబు గారి డైలాగ్కి వైసీపీ పూర్తి డిఫెన్స్లో పడిపోయింది, ఏమీ మాట్లాడలేని పరిస్థితి. దానికి తగ్గట్టు నేను లోకేష్ అయితే ఏకంగా చేసి చూపించాడు. దీంతో వైసీపీ పరిస్థితి ఎలాగుందంటే అనవసరంగా కెలికి మరీ ఏదో మీదకి తెచ్చుకున్నట్టుగా ఉంది. మనం అసలు డైలాగులు చెప్పడం ఎందుకు, మళ్ళీ చంద్రబాబు గారితో తిరిగి చెప్పించుకోవడం ఎందుకు అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ నేతలలోనే వాళ్ళు మదన పడే పరిస్థితి. మొత్తానికి ఎప్పుడు చంద్రబాబు గారు ఇలాంటి డైలాగులు చెప్పకపోవడంతో ఇప్పుడు ఆయన నోటితో వచ్చిన ఈ డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది.